చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు హైటెక్ సిటీ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ కృష్ణానది గోదావరి నది జలాలు తాగునీళ్ళని హైదరాబాద్కు తేవడం కానీ ఇంకా వెనుకకు పోతే నిజాం సర్కార్ల ఆ గండిపేట ఈ హిమాయత్ సాగర్ గట్టకుపోయి ఉంటే ఈ మూసి వర్షాలు వచ్చినప్పుడు వరదల నగరంలో ఉండే ప్రజలందరూ చచ్చిపోయేటోళ్ళు 1908లో వరదలు వచ్చి వేలాది మంది నగరంలో ప్రజలు చచ్చిపోయారు. అప్పుడు నిజాం సర్కారు మనసు చెల్లించిపోయి నా ప్రజలు ఇట్లా చచ్చిపోతే ప్రభువుగా నేను చేస్తున్న పరిపాలనలో లోపం ఉన్నట్టే ఈ ప్రజల్ని నగరాన్ని కాపాడుకోవాలని మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనే ఒక ప్రపంచ గొప్ప ఇంజనీర్ను పిలిపించి ఈ వరదలను ఎట్లా నియంత్రించాలి, ఈ నియంత్రించిన నీళ్లను మేము తాగడానికి వ్యవసాయానికి ఏ విధంగా వాడుకోవాలని చెప్పి ఒక గొప్ప ఇంజనీర్కి బాధ్యత ఇస్తే ఆయన మొత్తం ఈ ప్రాంతం తిరిగి అనంతగిరి కొండల్లో అనంత పద్మనాభ స్వామి పాదాల చెంతన మొదలైన మూసీ నది, ఈ పక్కన ఈసా నదిని హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ కింద ప్రాజెక్టులు నిర్మించి నీటిని ఒడిసిపట్టి ఈ నగరానికి దాహార్తిని తీర్చడానికి వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి మన నగరానికి జీవించడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వస్తున్న వాళ్లకు గొప్ప సౌలభ్యం, గొప్ప వసతులు కల్పించాలని ఆనాడు ఈ ప్రాజెక్టులు కట్టారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు హైదరాబాదు నగరం ప్రజలకు తాగునీటి సమస్యను తీరుస్తున్నది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. అప్పుడప్పుడు మనోళ్ళు అంటారు ఊరు నుంచి వచ్చిన వాళ్ళని జర హుషారైతే ఏం రో గడిపేట నీళ్ళు తాగినట్టే ఉన్నావని, అంటే గడిపేట నీళ్లు తాగితే హుషారు వస్తుందని అప్పట్లోనే గుర్తుపట్టారు. రెండో మాట అంటారు వికారాబాద్ కా హవా లాకో మరీజోం కా దవా అని, అంటే వికారాబాదు ప్రాంతంలో గాలి పీల్చుకున్నా కూడా చాలా రోగాలు నయమవుతాయని చెప్పి టీబీ వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వికారాబాదు కొండ మీద ఇడిచిపెట్టి వచ్చేటోళ్ళు. ఎందుకంటే నిజాం సర్కార్ అక్కడ మంచి మంచి మెడిసినల్ ప్లాంట్లు అక్కడ గాలి పీల్చుకుంటేనే మనకున్న జబ్బులు తగ్గేటట్టు ఆ అడవిని పెంచండి 3700 ఎకరాలలో. మరి అట్లాంటి గొప్ప నగరం, గొప్ప చరిత్ర ఉన్న నగరం, మనకు చార్మినార్ ఉంది, ఒక గోల్కొండ ఉంది, ఒక మూసీ నది ఉంది, ఒక ఉస్మాన్ సాగర్ ఉంది, ఒక హిమాయత్ సాగర్ ఉంది. ఇవాళ గొప్ప గొప్ప కట్టడాలు, ఒక ఉస్మానియా హాస్పిటల్ చారిత్రాత్మకమైన బిల్డింగ్ ఉన్నది మనకు